హాయ్ హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మిరపకాయ బజ్జీలు ఎలా చేయాలో చూద్దామండి. శనగపిండి, అందులో రుచికి సరిపడా సాల్ట్, మిరప్పొడి, అలాగే చిటికెడు వంట సోడా యాడ్ చేసి వాటర్ కొన్ని యాడ్ చేసుకోవాలండి. అలాగే ఇక్కడ రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేస్తున్నానండి. రైస్ ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి. ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఉంటలు లేకుండా పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు వాష్ చేసిన బజ్జీ మిరపకాయలను ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. వీటిని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుంటూ ఇలా తీసుకొని మనం హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా వేసుకుంటే బజ్జీలు అనేది చాలా అంటే చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా వస్తాయండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ అనేది చాలా సింపుల్గా తొందరగా రెడీ అయిపోతుందండి. పిల్లల నుంచి పెద్దల వరకు బజ్జీలు అంటే అందరూ బాగా ఇష్టపడతారండి. చూసారు కదండి మిరపకాయ బజ్జీలు ఎలా చేయాలో. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.